హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలా 4 నెలలు గడిచిపోయాయి. నాకు 9th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక 10 రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అని ఎక్కువ టైం శౌర్యతో ఉండేవాడిని. 4 రోజుల్లో స్కూల్ హాలిడేస్ అనుకున్నప్పుడు జరిగింది ఎప్పటికీ కోలుకోలేని ప్రమాదం. శౌర్య వాళ్ళ అమ్మకి ప్రతాప్, ప్రకాష్ ఇద్దరు ట్విన్స్ అని తెలిసింది. అంతేకాదు, ప్రకాష్ మన కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకోవడం కూడా తెలుసుకుంది. వాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే విని. ఇంకా ధరణి అత్త సైలెంట్గా ఉండలేక ప్రకాష్ని నిలదీస్తే ప్రకాష్ అత్తకి నిజం తెలిసిపోయిందని ఇంకా వాడి నిజ స్వరూపం బయట పెట్టాడు. ధరణి అత్తని సైలెంట్గా ఉండమని బెదిరించినా కానీ అత్త వినలేదు. ప్రకాష్ గురించిన నిజం మన ఇంట్లో అందరికీ చెప్తానని చెప్పింది. ఆ గొడవ జరుగుతున్న టైంలోనే మేము స్కూల్ నుంచి వచ్చాము. శౌర్యని ఇంట్లో వదిలేసి నేను ఇంటికి వెళ్దామని శౌర్యతో వెళ్ళాను. మేము ఇంటికి వెళ్ళేసరికి అత్త వినకపోయేసరికి అత్తకి నరకం చూపించడం మొదలుపెట్టాడు. శౌర్య ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే ప్రకాష్ మనుషులు ఒక నలుగురు రావడం చూసి వాడిని ఇంటి వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాను, వాడి నోరు మూసేసి. ఆ నలుగురు అత్తని అని చెప్పలేక చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో పిడికిలి బిగించి మౌనంగా ఉండిపోయాడు. అప్పటికే శౌర్యకి తన చిన్నప్పుడు చూసిన దారుణం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో చిన్నగా వణికిపోతూ ఉంటే కార్తీక్కి శౌర్య గురించి గుర్తుకు రాగానే కన్నీళ్లు తుడుచుకుని 2 అడుగుల్లో శౌర్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని రే శౌర్య అని పిలుస్తూ వణుకుతూ ఉన్న శౌర్య చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. శౌర్య కార్తీక్ ని గట్టిగా హక్ చేసుకుని వెక్కిళ్ళు పెట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటే కార్తీక్ కూడా ఏడుస్తూ రేయ్ శౌర్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అని అంటూ శౌర్య వెన్ను నిమురుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. శౌర్య కార్తీక్లని అలా చూసి అందరి మనసు భారంగా మారిపోతే అందరి కళ్ళల్లో నీళ్లు చేరుతాయి. 20 నిమిషాలైనా శౌర్య కంట్రోల్ అవ్వకుండా ఉండేసరికి కార్తీక్కి భయం వేస్తుంది. శౌర్యని ఎలా నార్మల్ చేయాలో అర్థం కావడం లేదు కార్తీక్కి. రక్షిత ఇంకా మౌనంగా ఉండలేక శౌర్య మీద తనకున్న ఇష్టాన్ని ఇంకా దాచాలి అనుకోక తన శౌర్య ముందు కార్తీక్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుని కార్తీక్ భుజం మీద చేయి వేసి అన్నయ్య, మీరు కొంచెం జరగండి అని అంటుంది. కార్తీక్ ఏడుస్తూ రక్షిత వైపు బేలగా చూస్తే వేడిలా ఉంటే నాకు కష్టంగా ఉందిరా అని అంటాడు. రక్షిత తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన నార్మల్ అవుతారన్నయ్య, మీరు కంట్రోల్ అవ్వండి అని అంటే కార్తీక్ కష్టంగా శౌర్యకి దూరం జరుగుతాడు. ఖుషి ఏడుస్తూ కార్తీక్ పక్కన కూర్చుని కార్తీక్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ మీరు ఏడవకండి, నాకు కూడా ఏడుపు వస్తుంది అని అంటుంది. కార్తీక్ ఖుషిని గట్టిగా హగ్ చేసుకుని చంపల మీద జారుతున్న కన్నీళ్లతో మౌనంగా ఉండిపోతే రక్షిత శౌర్య మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని శౌర్య గారు అని పిలుస్తుంది మృదువుగా. శౌర్య రక్షితని ఊపిరాడనంత గట్టిగా హక్ చేసుకుని అన్ని రోజులు బలవంతంగా ఆపుకున్న బాధతో బర్స్ట్ అవుతాడు. రక్షిత శౌర్య వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోతే ఒక 10 నిమిషాలైనా శౌర్య కంట్రోల్ అవ్వకపోవడంతో రక్షిత కొంచెం కష్టంగా శౌర్యని దూరం జరిపి శౌర్య నుదుటి మీద ముద్దు పెట్టి శౌర్య గారు ఇటు చూడండి నా వైపు అని అంటుంది. శౌర్య వేలుగా రక్షిత వైపు చూస్తూ ఆ అమ్మా అని అంటుంటే రక్షిత శౌర్య మొహాన్ని చేతిలోకి తీసుకుని మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ మీ పక్కనే ఉండి మీ అమ్మగారు కూడా బాధపడతారు. మీరు సంతోషంగా ఉంటే మీ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి మీ అమ్మ మన కూతురిగా తిరిగి వస్తారు. ఇంకా మీ ఇష్టం, మీ అమ్మ మన దగ్గరికి రావాలని అనుకుంటే మీరు ఇలా బాధపడకూడదు అని అంటే శౌర్య కళ్ళు తుడుచుకుంటూ చిన్న నవ్వుతో అమ్మా మళ్ళీ నా దగ్గరికి నా కూతురిగా వస్తుందా అని అడుగుతాడు ఆశగా. రక్షిత నవ్వుతూ శౌర్య కళ్ళలోకి చూస్తూ ఖచ్చితంగా అత్తమ్మ మన కూతురిగా వస్తుంది అని అంటుంది. శౌర్య ఉన్న బాధ రక్షిత చెప్పిన దానికి సంతోషంతో రక్షిత ప్రపోజ్ చేసింది కూడా తెలుసుకోలేకపోతాడు. కార్తీక్ కళ్ళ నీళ్ళతో కొంచెం సంతోషంగా రక్షిత శౌర్య వైపు చూస్తే ఖుషి కార్తీక్ ని ఎలా నార్మల్ చేయాలో అర్థం కాక కార్తీక్ ఒడిలోకి చేరిపోయి ఏడుస్తూ రావణ్ ఏడవకు అని అంటూ కార్తీక్ కళ్ళు తుడుస్తూ ఉంటుంది. రక్షిత శౌర్యకి చెప్పిన మాటలు వినగానే కొంచెం నార్మల్ అవుతూ ఖుషిని హగ్ చేసుకుని మౌనంగా ఉండిపోతాడు. ఒక
20 నిమిషాలకు ఇద్దరు కొంచెం సెట్ అవ్వడంతో రక్షిత వేదుని తీసుకుని కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం జ్యూస్ తీసుకుని వస్తారు. ఖుషి ఏడ్చేసరికి మొహం అంతా ఎర్రగా అయిపోవడంతో కార్తీక్ ఖుషిని 2 చేతుల్లోకి తీసుకుని ఇప్పుడే వస్తాం అని కింద ఉన్న గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఖుషిని బాత్రూంలో వదిలి ఫేస్ వాష్ చేసుకుని రాయిరా అని అంటాడు. ఖుషి కార్తీక్ చెప్పినట్టు బుద్ధిగా ఫేస్ వాష్ చేసుకుని రావడంతో ఖుషిని బెడ్ మీద కూర్చోపెట్టి ఖుషి ఒడిలో తల పెట్టుకుని పడుకుని మౌనంగా ఉంటాడు. ఖుషి కార్తీక్ తల నిమురుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ అలసిన మనసుతో కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలకే నిద్రలోకి జారుకుంటాడు. బయట హాల్లో శౌర్య కూడా కూర్చుని ఉన్న రక్షిత ఒడిలో తల పెట్టుకుని కళ్ళు మూసుకొని రక్షిత శౌర్య తల నిమురుతూ ఉంటే ఇన్ని రోజులు తనలోని దాచుకున్న బాధ కొంచెం తగ్గడంతో ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. కార్తీక్ శౌర్య నిద్రలోకి జారుకోవడం చూసి అందరూ మౌనంగా భారంగా మారిన మనసుతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆనంది గారు వేదు కిచెన్లోకి వెళ్తారు లంచ్ ప్రిపేర్ చేయడం కోసం. పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన ప్రకాష్కి శౌర్య ఆనంది గారు రెడీ అయి ఉండడం చూసి కళ్ళు చిన్నవి చేసి కొంచెం సీరియస్గా ఆనంది గారి వైపు చూస్తాడు. శౌర్య పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ డాడ్, నేను ఆ అమ్మని తీసుకొని బయటకు వెళ్తున్నా అని చెప్తే రాత్రి శౌర్య చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ప్రకాష్ కొంచెం కంగారుగా ఇప్పుడు మీ మమ్మీ బయటకు ఎందుకు శౌర్య అని అడుగుతాడు. శౌర్య ప్రకాష్ వైపు నార్మల్గా చూస్తూ రాత్రి ఒక కేసు విషయంలో సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో కనిపించింది డాడ్. విషయం ఏంటి అని లేడీ కానిస్టేబుల్తో అడిగించాము. తన హస్బెండ్ తనని చీట్ చేశాడని, ఇంకా తన ఫ్రెండ్కి తనని బలి చేశాడని చెప్పింది. తన చిన్న బేబీని తీసుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తను దారిలో స్పృహ కోల్పోయి నాకు కనిపించింది. ఆమెకి కొంచెం తోడుగా ఉంటుందని అమ్మని తీసుకువెళ్తున్నాను. లేడీ కానిస్టేబుల్ నుంచి వచ్చి కానీ ఆ అమ్మని తీసుకువెళ్తే ఆమెకి అమ్మ కొంచెం ధైర్యం చెప్తుందని తీసుకుని వెళ్తున్నాను. ఆమె సెట్ అయితే ఈవినింగ్కి వస్తుందమ్మా. లేదు అంటే అక్కడ స్టేషన్కి దగ్గరలో మా క్వార్టర్స్లో ఒక 2 రోజులు ఆమెకి తోడుగా అక్కడే ఉంటుంది అని చెప్తాడు. కార్తీక్ దగ్గరికి వెళ్ళడానికి ఏం చెప్పాలో ముందే అనుకోవడంతో అదే చెప్తాడు. ఇలా కట్టుకున్న భార్యలను హింసించే వెధవల్ని ఊరి తీయాలి, రాస్కిల్స్. ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టి కాల్చి పడేయాలి అని అంటాడు ప్రకాష్. శౌర్య ప్రకాష్ని గమనిస్తూ వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటాడు. ప్రకాష్ తన నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటూ అతని కంగారు కప్పిపుచ్చుకుంటూ సరే శౌర్య, మీ అమ్మని తీసుకుని వెళ్ళు. ఆమెకి తోడుగా ఉంటుందిలే. 2 రోజులదేముంది, అమ్మాయి కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఒక 10 రోజులు అక్కడే ఉండనివ్వు. మన వల్ల ఒక అమ్మాయి బాగుంటే అంతే చాలు కదా అని అంటాడు పెద్ద మహానుభావుళ్ళ. శౌర్య ప్రకాష్ని ఓ క్షణం తీక్షణంగా చూసి ఆనంది గారి వైపు చూస్తూ అమ్మా, నువ్వు పద బయటికి, నేను ఇప్పుడే వస్తాను అని అంటే ఆనంది గారు ఒకసారి ప్రకాష్ వైపు చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. శౌర్య ప్రకాష్ వైపు చూస్తూ డాడ్, ఇవాల్టి నుంచి రాత్రి మీతో చెప్పినట్టు మన ఫ్యామిలీ గురించి పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నాను అని ప్రకాష్ గుండెల్లో ఒక బాంబు పేల్చి ప్రకాష్ మొహంలోని భయం చూసి సైడ్ స్మైల్తో బయటకు వెళ్ళిపోతాడు. శౌర్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి ప్రకాష్ సోఫాలో కూర్చొని తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు ఎలా తప్పించుకోవాలా అని. ఎంతకీ తప్పించుకునే మార్గం కనిపించక రాజేష్ ఏదైనా ఐడియా చెప్తాడేమోనని రాజేష్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. కొంచెం సేపటికి రాజేష్ ఇంటికి చేరుకొని లోపలికి వెళ్ళగానే రియా హాల్లో కూర్చుని ఆలోచిస్తూ కనపడడంతో రియా దగ్గరికి వెళ్ళి మీ డాడీ ఎక్కడున్నాడు రియా అని అడుగుతాడు. రియా ఆలోచిస్తూనే వచ్చింది ఎవరో కూడా పట్టించుకోకుండా చెయ్యి పైన రూమ్ వైపు చూపిస్తే ప్రకాష్ రియా వైపు ఒకసారి చూసి పైకి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రకాష్ రూమ్లోకి వెళ్ళేసరికి రాజేష్ అవినాష్ ఎదురెదురుగా కూర్చొని లెటర్స్ ఇంకా వాళ్ళు చేస్తున్న క్రైమ్స్ ఎవిడెన్స్ పంపిస్తూ ఉన్న వ్యక్తిని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రకాష్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని రాజేష్, నిన్న నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందే నీ ఫోన్ అని అడుగుతాడు. రాజేష్ ఒకసారి ప్రకాష్ వైపు చూసి మళ్ళీ ఆలోచనలో పడితే ప్రకాష్ ఒకసారి అవినాష్ వైపు చూసి మళ్ళీ రాజేష్ వైపు చూస్తూ రియా తీసుకుని వచ్చిచ్చిన బాక్స్ గురించి అందులో ఉన్న తలకాయ గురించి చెప్తాడు. అప్పుడే కింద హాల్లో వాచ్మెన్ వచ్చి రియాతో మేడం, పెద్దసారికి ఏదో కొరియర్ వచ్చింది అని చెప్పి ఒక పెద్ద బాక్స్ తీసుకుని వస్తే రియా అతని వైపు కూడా చూడకుండా డాడీ పైన రూమ్లో ఉన్నారు, వెళ్ళి ఇవ్వు అని చెప్తుంది.
వాచ్మెన్ సరే అని పైన అవినాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే వచ్చింది ఎవరా అని ముగ్గురు తల తిప్పి చూస్తారు. వాచ్మెన్ రాజేష్ వైపు చూస్తూ, సార్ మీకోసం కొరియర్ వచ్చింది అని చెప్పడంతో రాజేష్ కొంచెం డౌట్గానే పైకి లేచి బయటకు వెళ్ళి ఆ బాక్స్ తీసుకుని వాచ్మెన్ని పంపించేసి రూమ్ లాక్ చేసి బాక్స్ తీసుకుని వెళ్ళి బెడ్ మీద పెడతాడు. దాని మీద ఒక సైడ్కి టు రాజేష్ విత్ మై లవ్ అని ఉండడంతో రాజేష్ కొంచెం డీప్ బ్రీత్ తీసుకుని రిలాక్స్ అవుతూ, అమ్మయ్యా ఇది వాడు పంపింది కాదులే, చూద్దాం ఎందులో ఏముందో అని అంటూ కొంచెం హుషారుగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉండడంతో ముగ్గురు ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. లోపల ఇంకో బాక్స్ ఉంది, దాని మీద కూడా లెటర్ కనిపించడంతో లెటర్ తీసి పక్కన పెట్టి ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్నది చూడగానే భయంతో 2 అడుగులు వెనక్కి వేసి కింద పడతాడు. అక్కడ ఉన్న మ్యాట్ తగిలి అవినాష్ కొంచెం అయోమయంగా కదల్లేక, వాట్ హ్యాపెండ్ డాడ్, అసలు ఏముంది అందులో, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తోంది అని కొంచెం చిరాగ్గా అడిగితే ప్రకాష్కి దాదాపు అర్థమవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండడంతో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం పైకి లేచి బాక్స్లోకి చూస్తే ఒక తలకాయ ఒరిజినల్ ఉంటే ఒకటి రాజేష్ ఫేస్తో బొమ్మ తలకాయ ఉంటుంది. ప్రకాష్కి అర్థమవుతుంది దాని అర్థం. నెక్స్ట్ టార్గెట్ రాజేష్ అని. అవినాష్ ప్రకాష్ వైపు చూస్తూ, అంకుల్ అందులో ఏముంది అసలు అని అడుగుతాడు కొంచెం విసుగ్గా. ప్రకాష్ కంగారుగా చూసింది చెప్పడంతో అవినాష్కి కూడా భయం వేస్తుంది. ముందుగా తేరుకున్న ప్రకాష్ ఫాస్ట్గా బాక్స్ క్లోజ్ చేసి సెక్యూరిటీని పిలిచి బయట కార్లో పెట్టమని చెప్తాడు. ఆ బాక్స్ అక్కడే ఉండడం మంచిది కాదు అని. ప్రకాష్ రాజేష్ని పైకి లేపి సోఫాలో కూర్చోపెట్టి వాటర్ బాటిల్ అందిస్తే రాజేష్ సగం మీద పోసుకుంటూ బాటిల్ మొత్తం ఖాళీ చేసి ప్రకాష్ వైపు చూస్తూ, నెక్స్ట్ వాడి టార్గెట్ నేను ఇక్కడ ఉండను, ఇప్పుడే ఫారెన్ వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటే అప్పుడే అవినాష్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఫారెన్ వెళ్లే దారిలో యాక్సిడెంట్ అవుతుంది మీ డాడీకి అని. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్. ఒకటి, మీకు మీరుగా మీడియా ముందుకు వెళ్ళి లైవ్లో మీరు చేసినవన్నీ ఒప్పుకొని పోలీసులకి లొంగిపోవడం. 2, ఇచ్చిన టైం అంటే ఇంకా మిగిలింది 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లో మీరు నన్ను వెతికి పట్టుకోవడం. లేదు అంటే మీ మీద జాలితో 3వ ఆప్షన్ కూడా ఇస్తున్నా. అదేంటంటే మీరు నేను చెప్పింది తూచా తప్పకుండా చేయడం. ఆలోచించుకోండి మీకు ఏ ఆప్షన్ కావాలో. రేపు నేను ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. చేతనైతే మీరు నన్ను కనిపెట్టండి అని ఉంటుంది ఆ మెసేజ్ సారాంశం. అవినాష్ ప్రకాష్ రాజేష్ వైపు చూస్తూ మెసేజ్లో ఉన్నది చెప్తే ప్రకాష్ ఆలోచనలో పడతాడు. రాజేష్ మాత్రం భయంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటే అవినాష్ చెత్త ప్లాన్ వేస్తూ ఉంటాడు. కార్తిక్ని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తూ. ప్రకాష్ ఒక 10 నిమిషాలకు రాజేష్ వైపు చూస్తూ, రాజేష్ ముందు మనమే వాడిని పట్టుకుందాం, ఇంకా మన దగ్గర 10 రోజులు టైం ఉంది అని అంటే, కాదు రేపే వాడు మన ముందుకు వస్తానని కూడా చెప్పాడు కదా, కాబట్టి రేపు మన దగ్గరికి వచ్చిన అందరి గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా, అప్పుడు ఖచ్చితంగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది ఎవరో తెలుస్తుంది అని అంటాడు. రాజేష్ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనల్ని ఇద్దరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా. ఒకరు నీ అల్లుడు కార్తికేయన్ రావణ్ అయితే మరొకరు ఎవరో కూడా తెలియట్లేదు, కానీ వాడికి నీ అల్లుడు గురించి తెలుసు. ఇప్పుడు మనం ముందుకు వచ్చేది కార్తికేయన్ రావణ్. మరి ఇంకొకరిని ఎలా పట్టుకోవాలి మనం? నువ్వు ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తు చేసుకోవాలి ప్రకాష్. మనం ఏ పని చేసినా వెనక నువ్వుంటే ముందుండేది మేము నలుగురం మాత్రమే. మనం అందరం కలిసి చాలానే చేశాం. ప్రతి పనిలో మేము నలుగురం ఇన్వాల్వ్ అయ్యాము. వాడు అన్నీ నీకు తెలిసేలా నీకు కూడా చెప్పి చేస్తున్నాడు అంటే అందులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు. అది వాడు చూసుండాలి. మాతో పాటు నువ్వున్నది కేవలం 2 విషయాల్లో. ఒకటి నీ వాళ్ళని చెప్పడం, 2 నీ పెళ్ళాం విషయంలో జరిగింది. మొదటి దాంట్లో ఆ ముగ్గురులో ఒకటి లేడు, కాబట్టి నలుగురం ఇన్వాల్వ్ అయింది నీ పెళ్ళాం విషయంలోనే. ఆ రోజు నువ్వు జరుగుతుంది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు, అందుకే ఇప్పుడు వాడు నువ్వు చూడాలని ఇలా చేస్తున్నాడు. నాకెందుకు అనుమానంగా ఉంది ప్రకాష్. నీకు ముందు పంపించిన 2 తలలు ఇప్పుడు వచ్చిన ఒక తల, ఇంకా నేను గతంలో నీ ప్రోత్సాహంతో చేసిన పనేంటో గుర్తుంది కదా. మేము నలుగురం కలిసి నీ పెళ్ళాం, నీ కొడుకు కన్న తల్లికి నరకం చూపించి చంపాము. అప్పుడు ఆ టైంలో శౌర్య స్కూల్లో ఉన్నాడు, కాబట్టి శౌర్యకు అసలు తెలిసే అవకాశం కూడా లేదు. కనీసం దాన్ని చూస్తే ఎవరు గుర్తు కూడా పట్టకుండా బ్రతికుండగానే తగలబెట్టాం.
ఆ విషయం తెలిసింది కేవలం 6గురికే. మేం నలుగురం, నువ్వు, నీ పెళ్ళాం. నీ పెళ్ళాం అప్పుడే చచ్చింది. ఇప్పుడు ముగ్గురు పోయారు. మిగిలింది నువ్వు నేను మాత్రమే. మన 6 మందికి మాత్రమే తెలిసిన విషయం ఆ కార్తికేయన్ రావణ్కి ఎలా తెలిసింది? మనం ఇక్కడ భయపడాల్సిన విషయం ఇంకొకటి ఉంది ప్రకాష్. ఈ విషయం శౌర్యకి తెలిస్తే నిన్ను నన్ను నాడి రోడ్లో కాల్చి చంపేస్తాడు. నిన్ను కన్న తండ్రిని కూడా చూడ్డు. కాబట్టి మనం ఈ విషయం శౌర్య వరకు వెళ్లకుండా కూడా చూసుకోవాలి. అలాగే ఆ రెండో వాడికి మన నుంచి కావాల్సిందేంటో తెలుసుకోవాలి అని అంటూ ఉండగానే అవినాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఫోన్ మీద ప్రైవేట్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉండడం చూసి కొంచెం భయంగానే కాల్ అటెండ్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. అటువైపు నుంచి అప్పటి నుంచి వాళ్ళ డిస్కషన్ చూస్తూ ఉన్న రెండో వ్యక్తి నవ్వుతూ, ఎలా ఉన్నారు మై డియర్ ఎనిమీస్? బాగానే ఉండుంటారులే. ఇంతకు ముందే ఏదో కొరియర్ వచ్చినట్టుంది కదా. ఆ కార్తికేయన్ రావణ్ మీకు బాగానే సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నాడు అనుకుంటా అని అంటే అవినాష్ కొంచెం సీరియస్గా, రేయ్ అసలు ఎవర్రా నువ్వు? ఏం కావాలి నీకు? మా విషయాలన్నీ అప్పటికప్పుడే నీకు ఎలా తెలుస్తున్నాయి అని అడిగితే అటువైపు నుంచి మౌనమే సమాధానం అవుతుంది. ఒక నిమిషం తర్వాత కొంచెం గట్టిగా నవ్వు వినిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి నవ్వుకి వీళ్ళకి చెమటలు పడతాయి. రే, రెస్పెక్ట్ మిస్ అయింది. సో నేను హర్ట్ అయ్యాను. కాబట్టి నీకోసం ఇప్పుడే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నా కాల్ కట్ అయ్యే టైంకి నీ కోసం నేను పంపించే సర్ప్రైజ్ వస్తుంది. ఇంకా నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే మూడ్ నాకు లేదురా. అయినా అసలు మ్యాటర్ పోయిన నీలో ఈ ఆవేశం తగ్గలేదురా అవినాశం. నీ నాశనానికి నువ్వే స్పాట్ పెట్టుకున్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా. సర్లే, ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్లో నేను లేను. రెస్పెక్ట్ ఇవ్వకుండా నన్ను హర్ట్ చేసి నా ఈగోని కెలికావు. అసలే డెలికేట్ మైండ్ నాది. నువ్వు చేసిన దానికి నిన్ను చంపేయాలని పోరు పెడుతోంది నా మైండ్. నీకు ఇదంతా అవసరమా? మూసుకొని ఫోన్ స్పీకర్లో పెట్టేడిస్తే మేము మాట్లాడుకుంటాం. నువ్వు కామ్గా నీ కోసం పంపించే సర్ప్రైజ్ ఏముంటుందో ఆలోచిస్తూ ఉండు నీ చెత్త బుర్రతో అని చెప్తాడు. మరి అవినాష్ కోసం వస్తున్న ఆ గిఫ్ట్ ఏమిటి? ప్రకాష్ ప్రతాప్కి కాల్ చేసి బెదిరిస్తుంది శౌర్యని అని తెలుసుకోగలుగుతారా? తెలుసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? రితిక్తో పెళ్లికి రియాని ఎలా ఒప్పిస్తారు? కార్తీక్ వీళ్ళ ముందుకు వస్తే అతనే రావణని తెలుసుకుంటారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.